ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చేత చెప్పులు తొడిగించుకుంటావా? ఇంటికి రా, నీ చర్మంతో నేను చెప్పులు కొట్టించుకుంటాను. అయ్యో ఏమైంది? నాకు చెప్పులేవద్దు. ఏమైందండి? ఏ పద్దు, మా అన్నయ్య ప్రాణాలు తెగించి సాహసం చేశాడు. ఆ సాహసానికి గుర్తుగా సాధించిన చెప్పులవి. వాటిని కాదంటావా? అమ్మా పద్దు, అదేదో నిన్ను భయపెట్టేలా చూసిందని నువ్వు భయపడితే ఎలా చెప్పు? వేసుకోమ్మా, పర్వాలేదులే, వేసుకో. బాబు వెంకీ, ఇక మేము వెళ్ళొస్తాం. సరే అండి, పదండి. మొత్తానికి గొప్ప సాహసమే చేసావు వెంకీ. కాళ్లకి చెప్పులిచ్చి ఎప్పుడు అవమానించే తన అక్కకి బుద్ధి చెప్తూ నీ అత్త కూతుర్ని గెలిపించావు. అమ్మా, అత్త కూతురేంటి? అత్త కూతురు కాదు వెంకీ, ఆడకూతురు అంటున్నాను. ఓ, కానిస్టేబుల్, ఆయిల్ తీసుకురా. ఆ లాఠీ ఇటు ఇవ్వు. ఏంటి సార్ ఆయిల్ రాస్తున్నారు? దీంతో పనుందిరా. ఆయిల్ రాసిన లాఠీతో వెనక్కి వెళ్తున్నారండి సార్. సార్ సార్ ముందుకు రండి సార్. సార్ సార్ ముందుకు రండి సార్. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం సార్ మనము. మీకు వెనకే పని సార్ మీకు. సార్ 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 ఆఫ్టర్ ఆల్ మీకు ఎస్ఐనా దండం పెడతాను సార్. నా చేతుల్లో ఈ రోజు నీ పులుసు కారిపోవాల్సిందే. సార్ సార్ వద్దు సార్. నన్నే గుద్దుతావా? గుద్దుందే కాకుండా ఆఫ్టర్ ఆల్ ఎస్ఐనా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐనారా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐనా? సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అయ్యా, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐనా? సార్ నెప్పుడుతుంది సార్. ఆల్రెడీ పులుసు కారిపోయింది సార్. నేను కావాలని చేయలేదు సార్. నన్నే గుద్దుతావా? రేయ్, నేను పోవాలని చేసావు కదరా. నీ డ్రైవింగ్ లో కసి చూస్తేనే నాకు అర్థమైందిరా. కావాలని చేయలేదంటావేంట్రా? రేయ్ నిన్ను. అమ్మా అబ్బా సార్, అమ్మా సార్, అయ్యో సార్, అమ్మా అబ్బా అబ్బా సార్, అబ్బా అబ్బా సార్, సార్ నన్ను వదిలేండి సార్. అయ్యో అబ్బా. కానిస్టేబుల్, మీరు కానివ్వండి. సార్ సార్ వద్దు సార్, వదిలేండి సార్. అమ్మా అబ్బా అబ్బా అబ్బో అబ్బా సార్. 302 ఓ టీ చెప్పవయ్యా. వాడిని కొట్టి కొట్టి అలసిపోయాను. నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? సార్, మా భద్రం. ఏంటి, ఆ గుండుగాడి పేరు భద్రమా? అవును సార్. పాపం అతనికి ఏమీ తెలియదు సార్. ఇంతకీ వాడి తరపు నువ్వు ఒక్క తప్పుచ్చుకుంటున్నావు, వాడికి నువ్వేమవుతావు? ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఫ్యాన్ సార్. అవసరమైతే మా బాస్ కోసం ప్రాణం తీసే ఫ్యాన్ కూడా. అబ్బా, అంత వీర ఫ్యాన్వా? అయితే నీతో చాలా పనుందయ్యా. వాడు నాకు చేసిన దానికి వాడి మీద నాకు ఇంకా కసి తీరలేదు. ఏ కానిస్టేబుల్,
ఆ లాఠీ ఈ వీర ఫ్యాన్ గారికి ఇవ్వు. సార్ నాకెందుకు సార్ ఈ లాఠీ? నువ్వెందుకు వచ్చావు? మా బాస్ని విడిపించుకోవడానికి వచ్చాను సార్. అయితే ఈ లాఠీ తీసుకో, వెంటనే విడిపించుకుని వెళ్ళిపోదు గాని. తీసుకో. చెప్పండి సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏమి లేదయ్యా, లోపలికెళ్ళు. వెళ్ళి నీ బాస్ని చితకబాదు. వాణ్ణి విడిచిపెట్టే ఆలోచన తర్వాత నేను చేస్తా. సార్ ఏంటి సార్ ఇది? చూస్తూ చూస్తూ మా బాస్ని నేను వద్దు సార్, నా వల్ల కాదు సార్, నేను కొట్టలేను సార్. నువ్వు వాణ్ణి కొట్టలేదనుకో, ఆ పక్క సెల్లో నిన్ను వేసి నిన్ను కొట్టాల్సి ఉంటుంది. ఆ, అబ్బో, అంత పని చేయకండి సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. కానీ ఈ పాపం ఊరికే పోదు సార్. పాపమో పుణ్యమో ముందెళ్ళి కొట్టవయ్యా. కానిస్టేబుల్, మన వాళ్ళందరినీ బయటికి రమ్మను. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు? మళ్ళీ కొత్త బ్యాచ్ ఏమైనా వచ్చిందా? కానీ నువ్వు లోపలికి వెళ్ళవయ్యా. ఎల్లో. ఇలా కొట్టారంటయ్యా నాయన. అబ్బా అబ్బా. సార్, నా కళ్ళు పైన కమ్ముతున్నాయి సార్. కాసేపు గ్యాప్ ఇవ్వచ్చు కదా సార్. అయినా నాది బొళ్ళు అనుకున్నారా? స్కూల్లో బెల్ అనుకున్నారా? అయ్యో నాయనా. సార్, ఇప్పటి వరకు కొట్టే దెబ్బలు ఒక ఫ్లోలో ఉన్నాయి సార్. కానీ ఈ చివరిలో కొట్టిన కోటింగ్ ఉంది చూసారు, ఇది మరీ నా మీద ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, కరుణ కనబడుతున్నాయి. ఇంతకీ మీరెవరండి బాబు? అమ్మా, తమరెవరో ఒకసారి తమరి ఫేస్ చూపిస్తారా బాబు? నేనేరా గుండు. నువ్వా? యా, ఇట్స్ మీ. ఎరా గుండుగా, నా మీదే స్కెచ్ చేసి నన్ను లేపేద్దామని ప్లాన్ చేస్తారా? ఇన్ టైంలో రియాక్ట్ అయ్యి తప్పించుకున్నాను. అప్పటికైనా నువ్వు బండిని ఆపేయాలి కదరా. అందుకేరా నీకు పర్సనల్ గా కోటింగ్ ఇద్దామని ఎస్ఐ గారికి మస్కా కొట్టి లోపలికి వచ్చా. రేయ్, ఇక మీదట నా జోలికి వచ్చావంటే చెప్పండిరా, చేసి చూపిస్తా. ఓకేనా? అబ్బా. ఎస్ఐ గారు,